ఆకాశమునకును భూమికిని సృష్టికర్త అయి ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. ఈయన ఎవరి యందు భయభక్తులు గలవాడు? ఈయన భయం ఉందా దేవుని ఎడల? భయం ఉంటే ఇలా పారిపోతాడా అంటే? చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. అతని యొక్క విశ్వాసం ఒకటి, ప్రాక్టికల్ వేలో అది నప్పట్లేదు. యెహోవా వాక్కుకు విధేయత చూపించేవాడు ప్రవక్త, కానీ ప్రాక్టికాలిటీలో అది మ్యాచ్ అవ్వట్లేదు. ఇతను వేరే డైరెక్షన్లోకి వెళ్తా ఉన్నాడు. వెళ్ళాల్సింది ఇటు సైడ్ అయితే వెళ్ళేది ఇటు సైడ్. ఏంటి అందరూ వేరే వేరే విధానాల్లో ఉన్న వాళ్ళు ప్రార్థన చేస్తుంటే అసలు ప్రార్థన చేయాల్సిన వ్యక్తి, ప్రార్థన అంటే ఏంటో తెలిసినటువంటి వ్యక్తి, ప్రార్థనలు వినేటువంటి నిజదేవుడు కలిగినటువంటి వ్యక్తి బొజ్జున్నాడు. నప్పట్లేదు, సెట్ అవ్వట్లేదు. ఇప్పుడు అంటా ఉన్నాడు, సముద్రానికి అధిపతి అయినటువంటి, సముద్రాన్ని ఏలేటువంటి, సముద్రానికి సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి నేను సేవిస్తున్నాను అన్నాడు. మరి ఆయన దగ్గర నుంచి పారిపోతున్నానని కూడా చెప్పాడు. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చునట్లు అతను ఆ మనుషులకు తెలియజేసి ఉండను కనుక. ఏంటి సముద్రం మీద వెళ్తా ఆ దేవుని యొక్క సన్నిధి నుంచి ఎట్లా పారిపోతావు? సముద్రానికి సృష్టికర్త దగ్గర నుంచి వీలు అవ్వట్లేదు. అక్కడ ఆ కొహరెన్స్ అనేది కుదరట్లేదు, సింక్ అవ్వట్లేదు అతని మాటలకి, అతని యొక్క విధానానికి. నేను భయపడుతున్నాను ఆయనకి అంటాడు, ఎక్కడ భయం లేదు, ఏమీ లేదు. సో ఇట్లా మనం చూసుకుంటూ వెళ్తే ఇతని యొక్క విశ్వాసానికి, ఇతని యొక్క ప్రాక్టికల్ వేకి నప్పట్లేదు. అది ఏ విషయం అన్నా కావచ్చు, దేని వలన కావచ్చు.